ఓం నమో వెంకటేశాయ. సర్వలోక నమస్కృత సర్వకాలా తిరస్కృత గోవింద గోవింద. శుద్ధ సత్వమూర్తిధర శుద్ధ సత్వమతేర్ధర గోవింద గోవింద. అబ్జాబ్జ బంధ్వగ్ని విలోచనాయ అబ్జాతనాభాయ సులోచనాయ అబ్జాసతీ లోచన సౌహృదాయ నమో నమస్తే ప్రియదర్శనాయ అని జగజ్జన్మస్థితి లయ కారణమైన శ్రీనివాస పరమాత్మని భక్తిగా నమస్కరించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవత మహాగ్రంథం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని ఈ సాయంకాల వేళ మనం ప్రారంభించుకుందాము. ప్రారంభంలో యథాప్రకారం ఆచార్యుల వారితో కలిసి ప్రార్థనా శ్లోకాలను పఠించుకుని ఈ కార్యక్రమానికి మంగళాచరణం చేసుకుందాము. శ్రీ గురు ప్రార్థన. గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థన. వరాహాది శరీరాయ వరాభీతికరాయ చ వరాహాద్రి నివాసాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వభావస్య లీలాగృహీత విగ్రహస్య శ్రీ పద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తి జ్ఞాన వైరాగ్యాది తదనుకూల సర్వ సంపత్ సమృద్ధ్యర్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవతా బ్రహ్మ బీజం భక్తి శక్తిః జ్ఞాన వైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ ప్రసాద సిద్ధ్యర్థే పాఠే వినియోగః ధ్యానం నారాయణాధ్వర వరాహ విహన్యమానం మిత్రాప్రసూత విదురాది విదర్శ్యమానం ద్వైపాయనాప్త శుక సంభృత ముఖ్య భాగం యజ్ఞాయ సంభరత భాగవతం ప్రకామం. శ్రీ గురుభ్యో నమః. దేవతలందరూ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. మొత్తం ప్రపంచమంతా కూడా చీకట్లు అలముకుంటున్నాయి అని చెప్పారు. దానికి కారణం దితి గర్భంలో పెరుగుతున్నటువంటి పిండం అని చెప్పారు. ఆ పిండాన్ని దితి గర్భంలోకి ప్రవేశపెట్టింది కశ్యప మహర్షి గారు. కశ్యప మహర్షి గారి యొక్క తేజస్సు అక్కడ పెరుగుతోంది అని చెప్పారు. ఆ తేజస్సు దినదిన ప్రవర్ధమానమై 100 ఏళ్ళు పెరిగింది. 100 ఏళ్ళు పెరిగిన తరువాత ఆ తేజస్సు ముందు ఏ వెలుగులు నిలబడటం లేదు, అన్నీ వెలవెలబోతున్నాయి. మొత్తం చీకట్లు అలముకున్నట్లుగా ఉంది మా పరిస్థితి, మేమేమి పని చేయలేకపోతున్నాము, నువ్వే రక్షించాలి అని అడిగారు. బ్రహ్మగారు ప్రస్తుతం దీనికేమీ పరిహారం లేదు అనే మాట నోటితో చెప్పకుండా ఓ చిరునవ్వు నవ్వి, మీరు కశ్యప మహర్షి గారి తేజస్సు దితి గర్భంలో పెరుగుతోంది అన్నారు, అది నిజమే, కానీ దాని వెనకాల ఉండేటువంటి కారణం కూడా నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. వింటే దీని పరిష్కారం ఏమిటి అని మీకే అర్థమైపోతుంది అన్నట్లుగా ఉపోద్ఘాతం చేశారు. చేస్తూ క్రమంగా దితి గర్భంలో ఆ పిండం ఎందుకు పెరుగుతోంది, ఎవరు అక్కడ పెరుగుతున్నది అనేటువంటి విషయాన్ని చెప్పడానికి విస్తృతమైనటువంటి వచనాలను తీసుకున్నారు.
అందులో ముందు ప్రాథమికంగా చెప్తున్నారు బ్రహ్మగారు, బ్రహ్మోవాచ మానసామే సుతాయుష్మత్ పూర్వజా సనకాదయ చేరుర్విహాయసా లోకాన్ లోకేషు విగత స్పృహాః అని. మీకు తెలుసు కదా, సనక సనందనాదులు నలుగురున్నారు మహానుభావులు. వీళ్ళు మానసామే సుతాః, నా యొక్క మానసపుత్రులు అనే విషయం మీకు తెలుసు. మానసామే సుతాః, వీళ్ళు జాతాః యుష్మత్ పూర్వజాః, వీళ్ళు మీకంటే ముందే పుట్టేశారు. మీకంటే పూర్వజులు చాలా పెద్దవాళ్ళు. సనకాదయ, సనకుడు, సనంద్రుడు, ఇలా మొత్తం నలుగురున్నారు. వీళ్ళు చేరుర్విహాయస లోకాన్, ఎప్పుడు ఒక లోకం నుండి మరొక లోకానికి ఆకాశ మార్గంలో తిరుగుతూ ఉంటారు. చేరుహు విహాయస లోకాన్, ఒక లోకంలో స్థిరంగా ఎందుకు ఉండరు? ఒక లోకం నుంచి మరొక లోకానికి ఎందుకు వెళుతూ ఉంటారు అంటే లోకేషు విగత స్పృహాః, వాళ్ళకి ఏ లోకము స్వస్థానం అని అనిపించదు. ఈ లోకం మా లోకం అని ఏ లోకం మీద వారికి అభిప్రాయం లేదు. కాబట్టి ఎక్కడో ఒక చోట ఉండాలి. కాబట్టి ఈరోజు భూలోకంలో, రేపు ఇంకో లోకంలో, మరొకనాడు ఇంకొక లోకంలో అన్నట్లుగా లోకం టు లోకం వాళ్ళు ట్రావెల్ చేస్తూనే ఉంటారు. చేరుర్విహాయసా లోకాన్ లోకేషు విగత స్పృహాః. ఈ విషయం మీకు కూడా దాదాపుగా తెలిసిందే. కానీ వాళ్ళు ఏకదా భగవతో వైకుంఠ శ్యామలాత్మనః యయుర్వైకుంఠ నిలయం సర్వలోక నమస్కృతం. వాళ్ళు ఇలా లోకం నుంచి మరొక లోకానికి తిరుగుతూ 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 తే ఆ నలుగురు కూడా ఏకదా ఒకప్పుడు, డేట్ అన్నోన్, వైకుంఠస్య, వైకుంఠుడు అనే పేరు కలిగినటువంటి శ్రీమన్ మహావిష్ణువు యొక్క అమలాత్మన నిర్మలమైనటువంటి స్వరూపం కలిగినటువంటి ఆ శ్రీమన్ మహావిష్ణువు యొక్క వైకుంఠ నిలయం, వైకుంఠం అనే పేరు కలిగినటువంటి నిలయం స్థానాన్ని చేరారు. ఆ స్థానానికి వెళ్ళారు. యయుః ఏకదా భగవతో వైకుంఠస్య అమలాత్మనః యయుర్వైకుంఠ నిలయం. ఆ లోకానికి పేరు వైకుంఠమే. ఆ లోకంలో ఉండేటువంటి ఆ శ్రీమన్ మహావిష్ణువు పేరు కూడా వైకుంఠుడు. ఇలా వైకుంఠుడు నివసించేటువంటి వైకుంఠ లోకానికి వాళ్ళు వెళ్ళారు. సర్వలోక నమస్కృతం, మిగతా లోకాలన్నీ కూడా, ఆ లోకాలలో ఉండేవారందరూ కూడా ఈ వైకుంఠాన్ని చూసి నమస్కరించుకోవలసిందే. అంత పూజ్యమైనటువంటి ప్రదేశం అది. ఆ వైకుంఠ నిలయానికి, వైకుంఠానికి ఈ నలుగురు వెళ్ళారు. ఏకదా భగవతో వైకుంఠస్య అమలాత్మనః యయుర్వైకుంఠ నిలయం సర్వలోక నమస్కృతం. అయితే ఆ వైకుంఠం గురించి నేను చెప్పాలి, మీరు వినాలి. ఆ వైకుంఠం గురించి చెబితేనే, దాన్ని సరిగ్గా వర్ణిస్తేనే, దాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటేనే జరిగింది ఏంటి అని అందరికీ అర్థమవుతుంది. కాబట్టి వసంతి యత్ర పురుషాః సర్వే వైకుంఠమూర్తయః ఏ అనిమిత్త నిమిత్తేన ధర్మేణ ఆరాధయన్ హరిం అని ప్రారంభించి నేను చెప్పబోయేటువంటి వైకుంఠ వర్ణనను మొత్తాన్ని వినవలసిందే అని బ్రహ్మగారు అంటున్నారు. వసంతి యత్ర పురుషాః, యత్ర ఆ వైకుంఠ లోకంలో పురుషాః కొంతమంది వసంతి నివసిస్తూ ఉంటారు. కొంతమంది జీవులు ఆ పైకి వెళతారు. వసంతి యత్ర పురుషాః, కానీ ఆ నివసించే వారందరూ కూడా సర్వే వైకుంఠమూర్తయః, శ్రీమన్నారాయణునిలాగానే కనిపిస్తారు. ఆయనలాగానే మారిపోయి ఉంటారు. ఆయనలాగానే చతుర్భుజాలు, శంఖచక్రాలు అన్నీ ధరించి ఉంటారేమో. సర్వే వైకుంఠమూర్తయః, స్వభావపరంగా చూసుకున్నప్పుడు ఆయనతో సమానంగా వాళ్ళు మారిపోతారు. చతుర్భుజాల సంగతి అలా పెట్టినా సరే స్వభావపరంగా ఆయనతో సమానంగా ఉన్నట్లుగా ఉంటారు. సర్వే వైకుంఠమూర్తయః. వాళ్ళు చేసుకున్నటువంటి సాధన దానికి అనుకూలంగా ఉంటుంది. వైకుంఠానికి ఎవరు వెళ్ళగలరు అంటే ఏ అనిమిత్త నిమిత్తేన ధర్మేణ ఆరాధయన్ హరిం. అనిమిత్త నిమిత్తేన, అనిమిత్తం అంటే ఏ ప్రయోజనాన్ని కోరకపోవటం అనేదాన్నే నిమిత్తంగా చేసుకుని, ఆ ప్రయోజన బుద్ధి లేకుండా, ఫలితం కావాలి అనేటువంటి అభిప్రాయం లేకుండా ధర్మాచరణ చేసుకుంటూ,
ఆ ధర్మాచరణతో ఆరాధయన్ హరిం, హరిని ఆరాధించుకున్నటువంటి వాళ్ళు ఈ వైకుంఠానికి చేరతారు. ధర్మాచరణ చేసుకునే వాళ్ళు వైకుంఠానికి చేరతారు అని ఫస్ట్ స్టెప్లో చెప్పుకోవచ్చు. నిష్కామంగా ధర్మాచరణ చేసుకున్న వారు వైకుంఠానికి చేరతారు అని రెండో స్టెప్లో చెప్పుకోవచ్చు. నిష్కామంగా ధర్మాచరణ చేసుకోవటంతో శ్రీహరిని ఆరాధించుకున్నవారు, అలా నిష్కామ ధర్మాచరణే శ్రీహరి యొక్క ఆరాధనగా ఉన్నవారు వైకుంఠానికి చేరతారు అని చెప్పుకోవచ్చు. అలా నిష్కామ ధర్మాచరణతో శ్రీహరిని ఆరాధించుకున్నటువంటి ఈ సాధకులు వైకుంఠానికి చేరిన తర్వాత శ్రీమన్నారాయణమూర్తి లాగానే మారిపోతారు అని బ్రహ్మగారే వసంతి యత్ర పురుషాః సర్వే వైకుంఠమూర్తయః ఏ అనిమిత్త నిమిత్తేన ధర్మేణ ఆరాధయన్ హరిం అని చెప్తున్నారు. కొంచెం మాట కొత్తగా ఉంది కానీ పరమాత్మ చెప్పినటువంటి మాట ఇది. స్వకర్మణా తమభ్యర్చ్య సిద్ధిం విందంతి మానవాః అని భగవద్గీతలో పరమాత్మ చెప్పాడు. తాము చేసుకోవలసినటువంటి కర్మను ఏ ఫలాపేక్ష లేకుండా చేసుకున్నప్పుడు అది ఈశ్వరారాధన కింద మారిపోతుంది. ఆ ఈశ్వరారాధన అనేది సిద్ధిని తీసుకొచ్చి పెడుతుంది, సిద్ధిని తెస్తుంది. స్వకర్మణా తమభ్యర్చ్య సిద్ధిం విందంతి మానవాః. ఆ సిద్ధుల్లో ఒక సిద్ధి అనుకోవచ్చు, లేదా ఆ సిద్ధిల్లో చివరిది కాక వెనకాల ఉండేటువంటి సిద్ధి అనుకోవచ్చు. అది ఈ వైకుంఠలోక ప్రాప్తి అనేటువంటి సిద్ధి. ఈ సిద్ధిని అనిమిత్త నిమిత్తేన ధర్మేణ ఆరాధయన్ హరిం వాళ్ళు పొందుతారు అని బ్రహ్మగారు ఈ శ్లోకంలో చెప్తున్నారు. మిగతా వాళ్ళ గురించి చెప్పారు, ఆయన గురించి చెప్పరేమి అంటే చెప్తాము. ఎత్ర చాద్యః పుమానాస్తే భగవాన్ శబ్దగోచరః సత్వం విష్టభ్య విరజం స్వానాంనో మృడయన్ వృషః అని అక్కడ సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తి కూడా నివాసం ఉంటాడు అని బ్రహ్మగారు ఈ శ్లోకంలో చెప్తున్నారు. యత్ర ఆ వైకుంఠలోకంలో ఆద్యః పుమాన్ ఈ సృష్టి మొత్తానికి మూల పురుషుడైనటువంటి కాల సంబంధం లేనటువంటి అందరికంటే ముందుండేటువంటి పరమ పురుషుడు ఉంటాడు. యత్రచ ఆద్యః పుమాన్ ఆస్తే, ఆ ఆద్యః పుమాన్ ఆది పురుషుడు, అందరికంటే గొప్పవాడైనటువంటి పురుషుడు, అందరికంటే ముందుండేటువంటి పురుషుడు భగవాన్ అందరికీ పూజనీయుడు. అందరికంటే పెద్ద, అందరికంటే గొప్ప కాబట్టి, అందరికీ కారణం కూడా కాబట్టి, అందరికీ కావలసినటువంటి ఈ సృష్టికి కూడా కారణం కాబట్టి ఆయన భగవాన్ పూజనీయుడు, అంత సమర్థుడు కూడాను భగవాన్. ఇంతేకాదు శబ్దగోచర, ఆయన్ని తెలుసుకోవాలి అంటే కేవలం శాస్త్రం మాత్రమే ప్రమాణంగా నిలుస్తుంది కాబట్టి ఆయన శబ్దగోచర, శాస్త్ర ప్రమాణ గోచర. శాస్త్రం అంటే వేదాలు, ఆ వేదాలను అనుసరించి వచ్చేటువంటి ఇతర వ్యాఖ్యానాలు, వీటి ద్వారా మాత్రమే ఆ భగవంతుని తెలుసుకోగలము. అలాంటి భగవంతుడు, శాస్త్ర ప్రమాణ సమధిగమ్యమైనటువంటి ఆ భగవంతుడు అక్కడ నివాసం ఉంటాడు. యత్ర చాద్యః పుమానాస్తే భగవాన్ శబ్దగోచర. ఎలా ఉంటాడు? సత్వం విష్టభ్య విరజం. ఆయనకు వాస్తవానికి ఒక రూపం అనేది లేదు కానీ ఈ లోకంలో ఉన్నప్పుడు తన యొక్క విరజం, ఏ రకమైనటువంటి మాలిన్యము లేనటువంటి సత్వం అనే గుణాన్ని విష్టభ్య ఆసనాగా చేసుకుని, దాన్ని ఆశ్రయించుకుని శుద్ధ సత్వమూర్తిగా ఈ లోకంలో కొలువై ఉంటాడు. సత్వగుణం చాలా గుణాల్లో పరిశుద్ధమైనటువంటి గుణం, మంచి గుణం. ఆ మంచి గుణాన్ని ఆసరాగా చేసుకుంటాడు. ఆ మంచి గుణంలో ఇతర గుణ సంపర్కం లేశమాత్రం కూడా ఉండకుండా చూసుకుని శుద్ధ సత్వమూర్తిగా ఆ వైకుంఠంలో నిలయంగా ఉంటాడు. శుద్ధ సత్వం విష్టభ్య విరజం. ఏ రూపం లేనటువంటి ఆ పరమాత్మ ఈ శుద్ధ సత్వరూపాన్ని మాత్రం ఎందుకు తీసుకోవటం అంటే స్వానాంనో మృడయన్. స్వానాం తన వారు, తనకు చెందినవారు అంటే నాలాంటి వాళ్ళు, వీళ్ళందరి యొక్క సంతోషానికి కారణమవుతూ, వీళ్ళందరికీ సంతోషాన్ని, ఆనందాన్ని పంచుతూ, వీళ్ళందరి యొక్క రక్షణ బాధ్యతలను చేపడుతూ, స్వానాంనో మృడయన్ మనందరి యొక్క రక్షణ బాధ్యతను చేపట్టి మనందరినీ సంతోషపెట్టేందుకు ఈ పని చేస్తున్నాడు. ఎందుకు చేస్తున్నాడు అంటే ఆయన యొక్క స్వభావం అలాంటిది కాబట్టి చేస్తున్నాడు. ఆయన వృషః, ఆయన
సహజంగానే ధర్మమూర్తి, ధర్మానికి ఫలితాన్ని ఇవ్వటమే పనిగా పెట్టుకున్నటువంటి వాడు. దీనికి తోడు కామవర్షణ, ఎవరైతే ఈ ధర్మ మార్గంలో నడుచుకుంటారో అలాంటి వారికి కోరిన కోరికలను తీర్చటం పనిగా పెట్టుకున్నాడు. ఆ కోరిన కోరికలను తీర్చటం అనేటువంటి పనికి హెడ్ క్వార్టర్స్ కింద దీన్ని పెట్టుకున్నాడు, లేదా ఆఫీస్ కింద దీన్ని పెట్టుకున్నాడు వృష. అదే సమయంలో నిష్కామ ధర్మాచరణ చేసే మాట అయితే వాళ్ళ మీద అనుగ్రహాన్ని మరింత ఎక్కువగా కురిపించి వాళ్ళని తన దగ్గరికి రప్పించుకోవటం కోసం, తనలాంటి శుద్ధ సత్వమూర్తిని వాళ్ళకి కూడా పరిచయం చేయటం కోసం ఇక్కడ కొలువై ఉన్నాడు. మానవులకు కానీ ఇతర ప్రాణులకు కానీ రజోగుణంతోనూ తమో గుణంతోనూ సంబంధం లేనటువంటి శుద్ధ సత్వగుణం పరిచయమే లేదు. అలాంటి శుద్ధ సత్వగుణాన్ని పరిచయం చేయటం కోసం ఎవరికి? నిష్కామ కర్మాచరణ చేసేవారికి ఈ లోకంలో ఆయన శుద్ధ సత్వమూర్తిగా ఉంటూ ఇలాంటి నిష్కామ కర్మాచరణ చేసేవారిని అక్కడికి తీసుకొచ్చి వారికి పరిచయం చేసి వారికి ఫలితాలను అందించడానికి కూర్చున్నాడు. ఇది ఆయన యొక్క స్వభావం మాత్రమే అని బ్రహ్మగారు ఎత్ర చాద్య పుమానాస్తే భగవాన్ శబ్దగోచర సత్వం విష్టభ్య విరజం స్వానాంనో మృడయన్ వృష అని ఈ శ్లోకంలో చెప్తున్నారు. ఇది కేవలం శ్రీమన్మహావిష్ణువు, ఆ శ్రీమన్మహావిష్ణువును నిష్కామ కర్మాచరణతో సంతోషపెట్టి వైకుంఠానికి వెళ్ళిన వారు వీళ్ళ యొక్క పరిస్థితి అయితే, అక్కడ తెలుసుకోవలసినవి, ఆ లోకం గురించి అర్థం చేసుకోవలసినవి చాలానే ఉన్నాయి అని పై శ్లోకంలో ప్రారంభించి బ్రహ్మగారు చెప్తున్నారు. ఎత్ర నైశ్రేయసం నామ వనం కామదుఘైర్ద్రుమై సర్వర్తు శ్రీభిర్విభ్రాజత్ కైవల్యమివ మూర్తిమత్ అని. ఎత్ర ఆ వైకుంఠ లోకంలో ఒక వనం ఉంది, ఒక తోట లేదా పార్క్ కంటే కొంచెం పెద్ద స్థాయిలో ఉన్నది ఉంది. దాని పేరు నైశ్రేయసం. నైశ్రేయసం అంటే మోక్షానికి సంబంధించినటువంటి వనం అని దానికి పేరు. నైశ్రేయసం నామ వనం. ఆ వనంలోకి వెళ్ళిన వాళ్ళకి కామదుఘైర్ద్రుమై కూడినటువంటి ఆ వనం కనిపిస్తుంది. అందులో ఉండేటువంటి ప్రతి చెట్టు కూడా, ప్రతి పెద్ద పెద్ద వృక్షం కూడా కోరినవన్నీ కూడా ఇస్తూ ఉంటుంది. కామదుఘైర్ద్రుమై, కామాలను, కోరిన కోరికలను వర్షించేటువంటి చెట్లు ఎన్నెన్నో అక్కడున్నాయి. ఆ వనంలో సర్వర్తు శ్రీభిర్విభ్రాజత్, ఆ వనం ఒక ఋతువులో ఆ ఋతువుకు సంబంధించినటువంటి పూలు పళ్ళు కాయటం అని కాదు, ఏ ఋతువుకు సంబంధించినటువంటి పూలైనా, ఏ ఋతువుకు సంబంధించినటువంటి పళ్ళైనా, ఏ ఋతువుకు సంబంధించిన కాయలైనా, చిగుళ్ళైనా అన్ని చెట్లకి సర్వకాలాలలోనూ ఉండేటువంటి తీరులో ఉంటుంది. సర్వ ఋతు శ్రీభి, అన్ని ఋతువులలో ఉండేటువంటి సౌందర్యం ఆ వనంలో ఏకకాలంలో కనిపిస్తుంది. చెప్పుకోవడానికి కొంచెం కష్టమే కానీ ఏకకాలంలో ఆకులు రాలటం అనే అందం కనిపిస్తుంది. అదే సమయంలో చిగురు లేదా కొత్తగా పల్లవాలు రావటం అనేది కూడా కనిపిస్తుంది. పిందెలు కాయలు పళ్ళు ఏకకాలంలో కనిపిస్తాయి. ఏ ఋతు నియమాలు అక్కడ పనిచేయవు. సర్వర్తు శ్రీభి విభ్రాజత్, ఆ వనం చాలా అందంగా ఉంటుంది. ఆ వనాన్ని చూస్తేనే కైవల్యమివ మూర్తిమత్, మోక్షానికి ఒక రూపం అంటూ ఇచ్చేస్తే, మోక్షాన్ని గనక ఒక పార్క్లా డిజైన్ చేస్తే ఎలా ఉండాలో అలా ఉంది అని అర్థమైపోతుంది. కైవల్యమివ మూర్తిమత్, అట్లాంటి వనం నైశ్రేయసం అనేటువంటి పేరు కలిగినటువంటి వనం ఆ వైకుంఠంలో ఉంది అని బ్రహ్మగారు చెప్తున్నారు. ఎత్ర నైశ్రేయసం నామ వనం కామదుఘైర్ద్రుమై సర్వర్తు శ్రీభిర్విభ్రాజత్ కైవల్యమివ మూర్తిమత్ అనే ఈ శ్లోకంలో. బాగానే ఉంది. వైకుంఠం అంటే వర్ణించవలసినటువంటివి వేరువేరు చాలానే ఉన్నాయి. అవన్నీ విడిచిపెట్టి ఒకే ఒక వనాన్ని మాత్రం ఎందుకు ప్రత్యేకించి తీసుకోవటం?
ఆ వనం అనేది అన్ని ఋతువులతో కూడినటువంటి చెట్లతో నిండి ఉంటుంది, ఆ కామదుఘైర్ద్రుమై కూడి ఉంటుంది అని చెప్పటం ఎందుకు అంటే బ్రహ్మగారు ఠెహరో జరా ఠెహరో చెప్తాము, పైన చెప్పేదానికి ఉపోద్ఘాతంగా దీన్ని వాడుతున్నాము అని పై శ్లోకాలలో చాలా అందమైనటువంటి వర్ణన చేస్తూనే మనకు చాలా విలువైనటువంటి విషయాలను బోధించడానికి ప్రారంభం చేసుకుంటున్నారు. అంటున్నారు ఈ అధ్యాయంలోని 17వ శ్లోకంలో, వైమానికా సలలనాశ్చరితాని యత్ర గాయంతి యత్ర శమలక్షపణాని భర్తుః అంతర్జలేను వికసన్ మధుమాధవీనాం గంధేన ఖండితధియోప్యనిలం క్షిపంతః అని. అక్కడ నిష్కామ కర్మాచరణతో చాలామంది సిద్ధులు చేరి ఉన్నారు, కూడి ఉన్నారు అని అనుకున్నాం కదా. చాలామంది సిద్ధులున్నారు. ఆ సిద్ధులందరికీ కూడా తలా ఒక బిల్డింగ్ ఇచ్చేశారు. బిల్డింగ్కి ఒక పేరు విమానం అని పేరు. ఒక బిల్డింగ్కి విమానం అని పెట్టుకుంటే ఆ ఒక్కొక్క విమానంలోనూ ఒక్కొక్క సిద్ధుడు తన భార్యతో సహా నివసిస్తున్నాడు. భార్యతో సహా అంటే ఎవరైతే భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ఒకళ్ళకొకళ్ళు భేదాభిప్రాయాలు లేకుండా ధర్మాచరణ చేసుకుంటున్నారో, సమానమైనటువంటి ధర్మాచరణతో ఆ శ్రీహరిని ఆరాధించుకున్నారో అలాంటి భార్యాభర్తలు వెళ్ళినప్పుడు వాళ్ళకి విమానాలను ఇచ్చేశారు. ఆ విమానాలలో ఉండవలసినటువంటి ఈ భార్యాభర్తలు వైమానికాహ సలలనాహ, తమ భార్యలతో కలిసినటువంటి భర్తలు చరితాని యత్ర గాయంతి, చరితాని గాయంతి, ఆ శ్రీహరి యొక్క కథలను, ఆ శ్రీహరి యొక్క గుణాలను నిరంతరం పాడుకుంటూ ఉంటారు. నిరంతరం ఆ శ్రీహరి గురించే మాట్లాడుకుంటూ ఉంటారు. భూలోకంలో నిరంతరం మంచి విషయాలతో కాలక్షేపం చేసినటువంటి భార్యాభర్తలు ఆ వైకుంఠానికి చేరిన తర్వాత కూడా తమ మంచి సంస్కారాన్ని కోల్పోకుండా నిరంతరం ఆ శ్రీహరిని గురించే గాయనం చేసుకుంటూ ఉంటారు. అందులోనూ ఏం ప్రత్యేకించి పాడుకుంటారు, ఏ విషయాన్ని ప్రత్యేకించి మాట్లాడుకుంటారు అంటే శమల క్షపణాన్ని భర్తు. ఆహా, భక్తుల యొక్క దోషాలను ఈయన ఏ విధంగా తొలగిస్తాడు, భక్తుల యొక్క దోషాలు మనసులలో లేకుండా ఈయన ఎలా కడిగేస్తాడు, మనకి ఎన్నెన్ని దోషాలు ఉంటూ ఉండేవి వాటిని ఈయన ఎలా కడిగేశాడు, మనల్ని ఎలా శుద్ధి చేశాడు, శుద్ధి చేసి ఇక్కడికి తీసుకొచ్చాడు, మిగతా వాళ్ళని కూడా చేయటానికి ఎంత కష్టపడి పనిచేస్తున్నాడు అని గాయంతి యత్ర శమలక్షపణాని భర్తు. వైకుంఠ లోకాధిపతి అయినటువంటి ఆ శ్రీమన్నారాయణుడి యొక్క భక్తజన పాపక్షాళనం లేదా భక్తజన దోషక్షాళనం అనేటువంటి టాపిక్ మీద ప్రత్యేకించి మాట్లాడుకుంటూ ఉంటారు. సంగీతం వచ్చిన వాళ్ళు అయితే గాయంతి పాడుకుంటూ కూడా ఉంటారు. గాయంతి యత్ర శమల క్షపణాని భర్తు. ఏమి అందులో ఉండేటువంటి విశేషం అంటే, ఇందాక చెప్పాం కదా పార్క్ ఒకటి ఉంది అని. ఆ పార్కులో ఎన్నెన్నో చిన్న చిన్న చెరువులు లాంటివి, సరస్సులు లాంటివి ఉంటాయి కదా. ఆ సరస్సుల్లో అంతర్జలే అను వికసన్ మధు మాధవీనాం గంధేన ఖండిత ధియ. ఆ సరస్సుల్లో ఆ వసంత ఋతువుకు సంబంధించినటువంటి చిన్న చిన్న మొక్కల్లాంటివి ఉంటాయి. వసంత ఋతువుల్లోనే చిగిర్చే లేదా పువ్వు పూసేటువంటి మంచి వాసన వచ్చేటువంటి మొక్కల్లాంటివి ఆ నీటి చుట్టూ పెరుగుతూ ఉంటాయి. అంతర్జలే అనువికసత్, అప్పుడే అవన్నీ వికసిస్తూ ఉంటాయి. వికసన్ మధు మాధవీనాం, వికసించటం అనేటువంటి సమయంలో అవి తమలోని మకరందాన్ని కూడా బయటికి కార్చేస్తూ ఉంటాయి. ఆ మకరందం వాసన, సహజంగా పువ్వుకుండేటువంటి వాసన, ఈ రెండు వాసనలు ఈ మాధవీనాం అంటే వసంతకాలానికి సంబంధించినటువంటి లతలు, పుష్పాలు వీటన్నిటికీ కూడా ఉంటుంది. ఈ పుష్పాలు, ఆ పుష్పాల తాలూకు మకరందం, వీటి తాలూకు వాసన చాలా తీవ్రంగా మొత్తం వైకుంఠమంతా కూడా ప్రవహిస్తూ ఉంటుంది. గంధేన, ఆ గంధం వాసన చూస్తే మనలాంటి వాళ్ళు మిగతా పనులన్నీ ఆపేసి ఇంకా వేరే పని లేకుండా అని వాసన చూస్తూ కూర్చోవటమే ఆ స్థాయిలో ఉంటుంది. గంధేన ఖండిత ధియ.
ఈ వాసన చూడటం మొదలు పెడితే ఈ పూల తాలూకు, ఈ మకరందం తాలూకు వాసన అనేది గనక చూడటం మొదలు పెడితే ఇంకా వేరే బుద్ధి పనిచేయదు, వేరే వైపుకి బుద్ధికి వెళ్ళదు, వేరే పని చేయాలని కూడా అనిపించదు. అలాంటి గంధం ప్రవహిస్తూ ఉండగా అపి అనిలం క్షిపంతః, వాయువు కదా ఈ గంధాన్ని తీసుకొస్తున్నాడు, వాయువు కదా ఈ సువాసనను మోసుకొస్తున్నాడు, ఆ వాయువును క్షిపంతః ముక్కు దగ్గరికి రానివ్వకుండా ఇటు అటు కొట్టేస్తున్నారు. కొట్టేస్తూ కేవలం మేము చేసే పనికి ఈ వాయువు కానీ ఈ గంధం కానీ అడ్డం రాకూడదు అనేటువంటి అభిప్రాయంతో వారు చేస్తున్నటువంటి ఆ హరికీర్తనం అనేదాన్ని ముందుకు సాగిస్తున్నారు. అలాంటి మహానుభావులందరూ కూడా ఆ వైకుంఠలోకంలో ఉంటూ ఉంటారు అని బ్రహ్మగారు వైమానికా సలలనాశ్చరితాని యత్ర గాయంతి యత్ర శమలక్షపణాని భర్తు అంతర్జలే అనువికసన్ మధుమాధవీనాం గంధేన ఖండిత ధియోప్యనిలం క్షిపంతః అనే ఈ శ్లోకంలో చెప్తున్నారు. ఏమంటున్నారు? వాళ్ళు ఏదో పాడుతున్నారు, పాడుతుంటే వాసన వచ్చింది, వాసన వస్తే ముక్కుకు వాసన తగలకుండా గాలిని ఇటు అటు ఊపారు అని చెప్తున్నారు. ఇదేమంత పెద్ద వర్ణన అని అనిపించవచ్చు. కానీ జాగ్రత్తగా లోతుకి వెళ్ళి ఆలోచించి చూస్తే బ్రహ్మగారి అభిప్రాయం స్పష్టంగా ద్యోతితమవుతుంది. ఏమని? ఆ వైకుంఠానికి వెళ్ళిన వారు హరికథాగానం చేయటంలో మునిగి ఉంటున్నారే గాని ఏ విషయాలను, ఏ ఇంద్రియానికి సంబంధించినటువంటి విషయాలను దగ్గరకు రానివ్వటం లేదు. అక్కడ కామదుఘైర్ద్రుమై కోరిన కోరికలను తీర్చేసేటువంటి వృక్షాలున్నాయి. ఆ వృక్షాలు ఎన్నెన్నో ఉన్నాయి. అవన్నీ కలిగిన పెద్ద పార్క్ ఉంది. ఈ సాధకులు లేదా ఈ సిద్ధులు అక్కడికి వెళ్ళినప్పుడు వాటి ద్వారా కోరికలను సాధించడం అని కాదు, వాటి మీద నుంచి వచ్చేటువంటి గాలి, ఆ గాలి తాలూకు వాసన, దీన్ని చూడ్డానికి కూడా వాళ్ళు ఇష్టపడటం లేదు. వాళ్ళకి అవేవి అక్కర్లేదు. ఏం కావాలి? కేవలం ఆ శ్రీహరి కీర్తనం అనేదే కావాలి. వాళ్ళు ఈ లోకంలో ఉండగా మిగతా విషయాల మీద ఉండేటువంటి అనురాగాన్ని పక్కన పెట్టి శ్రీహరి కీర్తనం మీదే దృష్టి పెట్టి సాధన చేసుకుని పైకి వెళ్ళారు కదా, దీన్ని అక్కడ కూడా కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. అలా కంటిన్యూ చేసే వాళ్ళే అక్కడ ఉంటారు అని వైమానికాహ అని మొదలుపెట్టినటువంటి ఈ శ్లోకంలో బ్రహ్మగారు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. తర్వాత అంటున్నారు, పారావతాన్యభృత సారస చక్రవాక దాత్యూహ హంస శుక తిత్తిరి బరిహిణాంయ కోలాహలో విరమతే అచిరమాత్రముచ్చై భృంగాధిపే హరికథామివ గాయమానే అని. అక్కడ వనం ఉంది అనుకున్నాం కదా, అది ఉపోద్ఘాతం. ఆ వనం ఉంది అని పెట్టుకోవాలి. వనం అన్న తర్వాత అందులో మొక్కలు, చెట్లు ఇవన్నీ సహజం. చెట్లు, మొక్కలు ఇవన్నీ ఉన్నప్పుడు పక్షులు, తుమ్మెదలు ఇవన్నీ కూడా సహజం. ఎన్నెన్నో పక్షులున్నాయి, ఎన్నెన్నో జాతులకు చెందినటువంటి పక్షులున్నాయి. పారావతం అనేటువంటి ఒక పక్షి ఉంది. అన్యభృతం అంటే కోకిల, అది ఉంది. సారసం అంటే హంసల్లాంటివి అవి ఉన్నాయి. చక్రవాక పక్షి అని ఒకటి ఉంది. దాత్యూహం అంటే చాతక పక్షి అంటారు, అదొకటి ఉంది. హంస ఉంది, వేరే రకమైన జాతికి చెందింది. శుక చిలుకలున్నాయి. తిత్తిరి పక్షులు అని ఇంకొక పక్షులు అవి ఉన్నాయి. బర్హి నెమళ్ళున్నాయి. ఇవన్నీ కూడా చక్కగా శబ్దం చేసేటువంటి పక్షులు. పారావత, అన్యభృత, సారస, చక్రవాక, దాత్యూహ, హంస, శుక, తిత్తిరి, బర్హిణాం ఇవన్నీ కూడా చిన్న చిన్నగా శబ్దం చేయవు. కోలాహల గట్టిగా శబ్దం చేస్తాయి. గట్టిగా శబ్దం చేసేటువంటి ఈ పక్షులన్నీ కలిసి ఒకవేళ గనక శబ్దం చేసే మాట అయితే ఆ శబ్దము దాని స్థాయి చెప్పనక్కర్లేదు. కోలాహల చాలా కలకలకలకలగా ఉంటుంది. ఏ పక్షిది ఏ స్వరం అని మనం విడదీసి చూసేట్టుగా కూడా ఉండదు. ఏదో గలగలగలగలగల శబ్దం వినిపిస్తూ ఉంటుంది. ఇలాంటి గలగల శబ్దం వినవలసినటువంటి సందర్భంలో, వినిపించవలసినటువంటి సందర్భంలో అది ఉన్నట్టుండి ఆగిపోతోంది. విరమతే, కోలాహల విరమతే. ఆ విరమతే ఆగిపోవటం కూడా అచిరమాత్రం.
అచిరమాత్రం వెంటనే ఏదో ఉన్నట్టుండి ఆగిపోతోంది. అందులోనూ ఎలాంటి కోలాహలం, ఉచ్చైహి, చాలా పెద్ద స్థాయిలో ఉండేటువంటి ఆ కోలాహలం ఉన్నట్టుండి ఆగిపోతోంది. ఎందుకు అంటే భృంగాధిపే హరికథామివ గాయమానే. అక్కడికి ఉన్నట్టుండి ఒక తుమ్మెద వచ్చింది. తుమ్మెద భృంగాధిపే, తుమ్మెదలకు అన్నిటికీ కూడా రాజు లాంటిది. ఎందుకు రాజు లాంటిది అంటే అది ఆ లోక భర్త అయినటువంటి శ్రీమన్నారాయణుడి యొక్క తులసి మాల మీద వాలినటువంటి భృంగమది తుమ్మెద. అందువల్ల భృంగాధిపే, ఆయన ఒంటి మీద ఉండేటువంటి తులసి మాల మీద వాలింది కాబట్టి అది తుమ్మెదలకు రాజు లాంటిది. అదొచ్చి హరి అని అనటం మొదలుపెట్టింది. హరికథాం ఇవ గాయమానే. తుమ్మెద రెక్కల్ని వేగంగా అల్లలాడిస్తుంది కదా, చాలా వేగంగా దాని రెక్కలు కొట్టుకుంటాయి. ఆ రెక్కలు కొట్టుకుంటున్నప్పుడు రున్నట్టుగా మనకి శబ్దం వినిపిస్తుంది. అది రేపంలాగా వినిపిస్తుంది. జాగ్రత్తగా వింటే రుర్ర అన్నట్టు వినిపిస్తుంది. కానీ బ్రహ్మగారికి మాత్రం అది హరి 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 అన్నట్లు వినిపించింది. బ్రహ్మగారికే కాదు, ఆ చుట్టుపక్కల ఉండేటువంటి పక్షులకు కూడా అది హరి 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 అంటోంది అని వినిపించింది. అది హరిహరి అని అనటం ప్రారంభించగానే మిగతా పక్షులన్నీ నోళ్లు మూసేసుకున్నాయి. మిగతా పక్షులు వాటి శబ్దాన్ని చేయటం లేదు. అందమైన పక్షులు, అందమైన శబ్దాలను చేసేటువంటి పక్షులు, ఇదేమో ఆఫ్టర్ ఆల్ తుమ్మెద చిన్న పక్షి జాతిలోకి చెందుతుందా లేదా ఫ్లైల్లోకి వెళ్ళిపోతుందా తెలియదు మనకి. అలాంటిది వచ్చి హరి అని ప్రారంభించగానే ఇవన్నీ కూడా తమ పెద్ద శబ్దాలను, కోలాహల శబ్దాన్ని, ఉచ్చైః కోలాహల అనేటువంటి శబ్దాన్ని ఆపేస్తున్నాయి. భృంగాధిపే హరికథాం ఇవ గాయమానే. ఇవ గాయమానే అవేమీ స్పష్టంగా వినటం లేదు. హరి అన్నట్లుగా వినిపిస్తే చాలు. హరి అన్నట్లుగా వినిపించినంత మాత్రానే ఇవన్నీ కూడా శబ్దాలను ఆపేస్తున్నాయి అని బ్రహ్మగారు పారావతాన్య భృత సారస చక్రవాక దాత్యూహ హంస శుక దిత్తిరి బర్హిణాంయ కోలాహలో విరమతే అచిరమాత్రముచ్చైః భృంగాధిపే హరికథామివ గాయమానే అని అంటున్నారు. మనం అడగాలి, వర్ణన బాగుంది, పక్షుల పేర్లు బాగున్నాయి, తెలిసినవి ఉన్నాయి, తెలియనివి ఉన్నాయి, ఏదో హరి అనేది చమత్కారంగా కనిపిస్తోంది. ఒక తుమ్మెద చేసే శబ్దాన్ని హరి అనే శబ్దంగా వినటం అనేది భక్తికి సంబంధించిన ఒక చమత్కారంగా కనిపిస్తోంది. కానీ ఇంత శ్లోకంలో వర్ణనీయమైన అంశం అనేది ఏముంది అని మనం ప్రశ్న వేసుకోవచ్చు. దానికి బ్రహ్మగారు చెప్పేటువంటి సమాధానం, ఆ వైకుంఠ లోకంలో ఎవరూ గొప్ప కాదు, ఎవరూ తక్కువ కాదు. ఆ వైకుంఠ లోకంలో పెద్ద పెద్ద శబ్దాలను చేసేటువంటి పక్షులు గొప్ప కావు, హరినామాన్ని ఉచ్చరించగలిగినటువంటి తుమ్మెద తక్కువ కాదు. న్యూనాధిక భావం అనేటువంటిది ఆ లోకంలో లేదు. నేను గొప్ప, నాకంటే ఇతరులు తక్కువ అనేటువంటి మాత్సర్యానికి ఆ లోకంలో ప్రవేశం లేదు. మాత్సర్యానికి ప్రవేశం లేదు, కేవలం భక్తికి మాత్రమే ఆ లోకంలో ప్రవేశం. కాబట్టే హరి అనగానే మిగతావన్నీ నోళ్లు మూసుకుని కూర్చుంటున్నాయి. అవి పెద్ద స్థాయికి చెందినవైనా సరే, ఆ పక్షులలో ఏ పక్షి నోరు తెరిచినా సరే ఈ తుమ్మెద అనేది మిగలదు అనే పరిస్థితి ఉన్నా సరే, ఇది హరి అంటోంది కాబట్టి దీని భక్తికి విలువ తప్ప దీని యొక్క బలానికి కానీ, దీని యొక్క ఆకారానికి కానీ, మరొక దానికి కానీ విలువ లేదు. మాత్సర్యం లేనటువంటి భక్తికి అది స్థానం అని బ్రహ్మగారు చెప్పదలిచారు. ఇది పక్షుల్లోనూ మిగతా వాటిల్లోనూ చెప్తే సులభంగా అర్థమవుతుంది, మనుషుల్లో చెప్తే అర్థమవ్వటం కష్టం అనే అభిప్రాయంతో మనుషుల్ని తేకుండా పక్షుల్ని తీసుకొచ్చి చూపించాము అని అంటున్నారు. మనుషుల్లో ఎవరైనా మాత్సర్యం లేకుండా ఉన్నారు అంటే నమ్మరు, నమ్మటానికి కూడా వీలుండదు. నాకున్నంత మాత్సర్యం ఎదుటివాడికి ఉండి తీరాల్సిందే అనే అందరూ అనుకుంటారు. కాబట్టి మనుషులు దృష్టాంతం వద్దు, పక్షుల దృష్టాంతంతో ఈ విషయాన్ని అర్థం చేసుకుందాము. మాత్సర్యం లేనటువంటి పరిశుద్ధమైన భక్తికే అక్కడ స్థానం అని అర్థం చేసుకుందాము అని బ్రహ్మగారు ఈ శ్లోకంలో అంటున్నారు. అంటూ పై శ్లోకంలో
మందారకుంద కురబోత్పల చంపకార్ణ పున్నాగ నాగ బకుళాంబుజ పారిజాతాః గంధేర్చితే తులసికాభరణేన తస్యాః యస్మింస్తపస్సుమనసో బహుమానయంతి అని అంటున్నారు. మళ్ళీ పార్క్ అనేది వచ్చింది. ఆ పార్కులో ఎన్నెన్నో చెట్లు ఉన్నాయనుకున్నాము, ఎన్నెన్నో పూలున్నాయి, అన్ని ఋతువులలోనూ పూసేటువంటి పూలున్నాయి. అందులో మందారం అని దేవలోకానికి సంబంధించినటువంటి ఒక పువ్వు ఉంది. మనం తెలుగులో అనుకునేటువంటి మందారం ఈ మందారం కాదు. మనం తెలుగులో అనుకునేటువంటి మందారాన్ని జపాకుసుమం అని పిలవాలి. ఈ మందారం వేరే మందారం. అలాగే కుందం మల్లె ఉంది, కురబం అని ఇంకొక రకమైన పువ్వు, చంపకం, సంపెంగ, అరుణం అని మనకు తెలియని పువ్వటి, పున్నాగం తెలిసిన పువ్వు, నాగకేసర పుష్పం అని ఒక పుష్పం, బకుళం అని ఇంకొక పుష్పం, అంబుజ పద్మాలు, తామర పువ్వులు ఇవి ఉన్నాయి. పారిజాతాహ అంటే ఇది కూడా స్వర్గలోకంలోనే ఉండేటువంటి మరొక పువ్వు. మనం వాడేటువంటి పారిజాతం అనేటువంటి పువ్వు కాకపోవచ్చు ఇది. ఇవి కాక ఉత్పలం అంటే కలువ పూలు, ఇలాంటి పూలు ఎన్నెన్నో ఉన్నాయి. మందార, కుంద, కూరబ, ఉత్పల, చంపక, అర్ణ, పున్నాగ, నాగ, కుల, బకుళ, అంబుజ, పారిజాతాహ అనే రకరకాల పూలున్నాయి. ఈ పూలల్లో ఏ పువ్వుకు వాసన ప్రత్యేకం, ఏ పువ్వుకు వాసన దానికే ప్రత్యేకం. ఆ పువ్వు వాసన మరొక పువ్వుకు రావడానికి వీల్లేదు. అలాంటి మంచి మంచి పూలువి. ఇందులో ఏవి వాసన లేని పువ్వులు లేవు, వాసన ఉన్న పూలే. కానీ ఇవన్నీ ఒకవేళ మన భాషలో చెప్పుకోవాలి అంటే ఏది గొప్ప అని ఒకవేళ గనక ఒకదానికొకటి మాట్లాడుకుంటే, నా వాసన గొప్ప, నీ వాసన గొప్ప అని ఒకదానికొకటి పోటీ పడితే అవన్నీ కూడా మేమెవ్వరమూ గొప్ప కాము అని తేల్చేసుకుంటున్నాయి. ఎప్పుడు తేల్చుకుంటున్నాయి, ఎందుకు తేల్చుకుంటున్నాయి అంటే గంధేర్చితే తులసికాభరణేన తస్యాహ. ఆ శ్రీమన్మహావిష్ణువు ఈ పూలన్నిటితోనూ పూజలను అందుకుంటున్నాడు. అందుకున్న తరువాత కూడా ఎవరైనా తులసిమాల సమర్పిస్తే లేదా తులసి దళం వేస్తే ఆ తులసి దళం వాసన ఒక్కసారి చూసి ఆహా ఎంత బాగుంది అని అంటున్నాడు. తులసిక ఆభరణం. ఆయనకి మిగతా ఆభరణాల మీద పెద్దగా విలువ అనేది లేదు. తులసి అనే దాన్ని మాత్రం పెద్ద ఆభరణంగా ఆయన మెచ్చుకుంటాడు. తులసికనే ఆభరణంగా భావిస్తాడు. ఆ తులసికాభరణుడైనటువంటి ఆ శ్రీమన్నారాయణమూర్తి ఆ తులసి వాసన చూసి చాలా బాగుంది, ఫ్రెష్గా ఉంది, ఇంకో రకంగా ఉంది అని ఒక్కసారి చెప్పంగానే గంధే అర్చితే, ఈ తులసి గంధం చాలా బాగుంది అని ఆయన చెప్పంగానే ఆహా మేమెవ్వరమూ గొప్ప కాము, ఈ తులసి ఒక్కటే గొప్పది అని అందరూ తేల్చేసుకుంటున్నారు. అన్ని పూలు తేల్చేసుకుంటున్నాయి. తేల్చుకోవటం మాత్రమే కాదు, యస్మింస్తప బహుమానయంతి. ఆ తులసి చేసినటువంటి పుణ్యం ఇంత స్థాయిలో ఉంది. ఆ తులసి తపస్సు చేసుకుంది కాబట్టే ఆయన మెళ్ళో ఉండగలుగుతోంది, ఆయన మీద ఆభరణంగా ఉండగలుగుతోంది. ఆయనకు ఆ వాసన నచ్చింది. ఆయన ఎలాగూ తపస్సును తప్ప మిగతా వాటిని లెక్క చేసేవాడు కాదు. తులసి తపస్సు ఎక్కువగా ఉంది కాబట్టి ఆయన దాన్ని మెచ్చుకుంటున్నాడు, తులసిని మెచ్చుకుంటున్నాడు, తులసి వాసనను మెచ్చుకుంటున్నాడు. మనకు అంత తపస్సు లేదు, అందుకని మనల్ని గొప్పగా భావించటం లేదు. మనం కూడా బహుమానయంతి, మనం కూడా ఆ తులసి తపస్సును గొప్పగా ఒప్పుకోవలసిందే, తులసిని గొప్పగా ఒప్పుకోవలసిందే అని పూలన్నీ నిర్ణయించుకుంటున్నాయి. పూలకు ఒక పేరు సుమనసః అని. ఆ సుమనసః అనేటువంటి పేరు కలిగిన ఈ పూలన్నీ కూడా బందారకుంద మొదలైనటువంటి పేర్లు కూడా ఆ పూలన్నీ కూడా తులసి యొక్క తపస్సునే గొప్పగా నిర్ణయించుకుంటున్నాయి అని బ్రహ్మగారు అంటున్నారు. సుమనసః మంచి మనస్సున్నవి ఆ పూలు, అందువల్ల ఆ మంచి మనస్సుతో ఆలోచించి ఈ నిర్ణయాన్ని తీసుకుంటున్నాయి అని కూడా అంటున్నారు. అంటూ మందారకుంద కురబోత్పల చంపకార్ణ పున్నాగ నాగ బకులాంబుజ పారిజాతాః గంధేర్చితే తులసికాభరణేన తస్యాః యస్మింస్తపస్సుమనసో బహుమానయంతి అని అంటున్నారు. ఇందాకేమో
పక్షుల్ని తెచ్చారు, ఇప్పుడు పూలను తీసుకొచ్చారు, ఏంటి కథకామామేషు, ఇందులో ఇంకా అడగాల్సిందేం లేదు, ఏదో తాత్పర్యం ఉండే ఉంటుంది కదా అని అడిగితే బ్రహ్మగారు సుమనసహ అనే పదంలో చెప్పాను చూసుకోండి. అసూయకు ఆ లోకంలో స్థానం లేదు. అసూయ అనేది ఉండటానికి వీలే లేదు. అసూయ అనేది ఉండనే ఉండదు. అక్కడికి చేరినటువంటి సిద్ధుల్లో కాదు, కనీసం అక్కడ ఉన్నటువంటి పువ్వుల్లో కూడా ఈ అసూయ ఉండదు. అక్కడ గొప్ప ఎవరు అంటే శ్రీహరిని ఆశ్రయించిన వారు. అక్కడ గొప్ప ఎవరు అంటే శ్రీహరికి నచ్చిన వారు. శ్రీహరికి నచ్చింది కాబట్టి తులసి గొప్ప. మిగతా వాటి యొక్క గొప్పదనాలు ఏమున్నా సరే అవన్నీ కింద ఉండాల్సిన గొప్పదనాలు మాత్రమే అని చెప్పుకోవటం ద్వారా అక్కడ అసూయకు స్థానం లేదు అని చెప్పినట్లయింది అని బ్రహ్మగారు సుమనసహ, మంచి మనస్సు ఉన్నవారికి ఎలాగైతే అసూయ అనేది ఉండదో, అసలు అసూయ అనేది లేకపోవటమే మంచి మనస్సుకు ఎలాగైతే చిహ్నమో, అలాగే ఇక్కడ కూడా సుమనసహ అనేవి అసూయ లేకుండా ప్రవర్తిస్తున్నాయి అని చెప్పాము అని అంటున్నారు. అసూయకు ఆ లోకంలో స్థానం లేదు అని తేల్చి చెప్తున్నారు. ఇక మీద యత్సంకులం హరిపదానతి మాత్ర దృష్టై వైదూర్య మారకత హేమమయైర్విమానై యేషాం బృహత్ కటితటా స్మిత శోభి ముఖ్య కృష్ణాత్మనాం న రజ ఆదధురుత్స్మయాద్యై అని పై శ్లోకంలో అక్కడ ఉండేటువంటి సిద్ధుల యొక్క, ఆ వైకుంఠలోకంలో నివాసం ఉండేటువంటి మహానుభావుల యొక్క ప్రవర్తనను గురించి చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? అక్కడ ఫలానా సమయంలో శ్రీమన్ మహావిష్ణువు గారు బయటకు వస్తున్నారో అనో దయచేస్తున్నారో అనో వార్త వస్తుంది. వార్త రాగానే అందరూ పరిగెడతారు అక్కడికి. పరిగెట్టేసరికి అక్కడికి సంకులం ఒకటే గజిబిజిబిగా హడావిడిగా తయారైపోతుంది. యత్ సంకులం, ఆ గజిబిజిగా ఉండేటువంటి సమయంలో ఆ శ్రీమన్నారాయణమూర్తి కనిపిస్తాడు. కనిపించంగానే వీళ్ళు ఉన్నవాళ్ళు ఉన్నట్లుగా ఆయన పాదాల మీద తలకాయలు పెట్టినట్లుగా సాగిల పడిపోతారు. హరిపద ఆనతి, ఆ శ్రీమన్నారాయణుడి యొక్క పాదాల మీద తలకాయలు పడాలి, తమ తలకాయలు ఉంచుకోవాలి అనేటువంటి సంకల్పంతో అందరూ సాగిల పడతారు. సాగిల పడినప్పుడు ఒకసారి సహజంగానే కిందకు సాగిల పడ్డప్పుడు కింద ఫ్లోరింగ్ ఎలా ఉందని చూస్తాం కదా, చూపు పడుతుంది కదా, అప్పుడు చూస్తారు. హరిపదానతి మాత్ర దృష్టై, అప్పుడు చూస్తారు కాదు, అప్పుడు మాత్రమే చూస్తారు. ఏం చూస్తారు అంటే మనం ఏ ఫ్లోరింగ్ మీద ఉన్నాము, ఈరోజు ఈ దర్శనం అనేది ఏ రూమ్లో వచ్చింది, లేదా ఏ ప్రాంతంలో మనకు దర్శనం కలిగింది, కింద ఏ రకమైన ఫ్లోరింగ్ ఉంది అని అప్పుడు మాత్రమే చూస్తారు. అది వైదూర్యం కావచ్చు, వైదూర్యమణులతో చేసిన ఫ్లోరింగ్ కావచ్చు, మరకత మణులతో చేసినటువంటి ఫ్లోరింగ్ కావచ్చు, లేదా హేమమయై బంగారంతో చేసినటువంటి ఆ ఫ్లోరింగ్ అయినా కావచ్చు, లేకపోతే చుట్టుపక్కలంతా కూడా బంగారం తాపడం చేసి ఉండవచ్చు, బంగారపు గోడలు ఇవన్నీ ఉండవచ్చు. విమానై, మొత్తం భవనమంతా కూడా బంగారంతో నిండి ఉండొచ్చు, లేదా మరకతంతో నిండి ఉండొచ్చు, వైదూర్యంతో నిండి ఉండొచ్చు, ఎలాగైనా ఉండొచ్చు. ఎప్పుడు కనిపించింది అంటే వీళ్ళు కిందకి సాగిలపడి ఒకసారి లేవబోయే ముందు ఫ్లోరింగ్ను చూస్తే వీళ్ళకి కనిపించింది, అప్పుడు మాత్రమే కనిపించింది. యత్ సంకులం హరిపదానతి మాత్ర దృష్టై వైదూర్య మారకత హేమమయైర్విమానై. ఇంతేకాదు, ఈ హడావిడిగా వీళ్ళు వెళుతున్నప్పుడు ఏషాం వీళ్ళందరికీ కూడా బృహత్ కటితటాహ, బాగా నడుమంపులు ఎక్కువగా ఉండేటువంటి వాళ్ళు, స్మిత శోభి ముఖ్య, చక్కటి చిరునవ్వుతో అందమైనటువంటి ముఖం కలిగిన వాళ్ళు స్త్రీలు చాలామంది కనిపిస్తారు. బృహత్ కటితటాహ స్మిత శోభి ముఖ్య. వీళ్ళు ఉత్స్మయాద్యై, వాళ్ళు వెళ్ళే వాళ్ళని కాస్తంత ఆపి ఏంటి హడావిడిగా పరిగెత్తుతున్నారేంటి అని నవ్వుతూ మాట్లాడతారు, పరిహాసం చేస్తారు. పడిపోతారేమో, ఎక్కడైనా బోర్లా పొక్కలు పడతారేమో, జాగ్రత్తగా చూసుకోండి అని చిన్న చిన్న పరిహాసాలు కూడా చేస్తారు. చేస్తే ఈ పరిగెత్తుకు వెళ్ళేవాళ్ళు, ఈ శ్రీహరిని దర్శించుకోవాలి అనేటువంటి కాంక్షలో ఉండేటువంటి వాళ్ళు కనీసం వారి వైపు కన్నెత్తి కూడా చూడరు.
ఏషాం న రజ ఆదధు, వారి మనసులలో చిన్నపాటి రజో వికారం, రజోగుణానికి సంబంధించినటువంటి చిన్నపాటి వికారం కూడా రాదు. ఎవరో పలకరిస్తున్నారు కదా, కాస్తంతసేపు మాట్లాడి సేద తీరి వెళదాము అని కానీ, కొత్త వాళ్ళ విజిటింగ్ కార్డు కానీ లేదా ఫోన్ నెంబర్ కానీ తీసుకుందాము అని కానీ, వాళ్ళతో మనం ఏమైనా తర్వాత చాటింగ్ లాంటివి చేసుకోవచ్చు అని కానీ, ఇలాంటివేవి వాళ్ళ మనసుల్లో కలగనే కలగవు. ఎందుకు? వాళ్ళ మనసుల్లో కేవలం ఆ శ్రీకృష్ణమూర్తే, నల్లగా ఉండేటువంటి భక్తుల పాపాలను హరించేటువంటి ఆ శ్రీమన్నారాయణమూర్తి మాత్రమే నిండి ఉన్నాడు. కృష్ణాత్మనాం, మనస్సు నిండా ఆయనే ఉన్నాడు. మనస్సు నిండా ఆయనే ఉండటంతో ఎవరూ కనిపించటం లేదు. ఎవరిని మళ్ళీ కాంటాక్ట్ చేద్దామని కానీ, వీళ్ళు బాగున్నారని కానీ, ఇలా ఉన్నారని కానీ, అలా ఉన్నారని కానీ అనుకోవాలని కూడా తలంపు కలగటం లేదు అని బ్రహ్మగారు యత్ సంకులం హరిపదానతి మాత్ర దృష్టై వైదూర్య మారకత హేమమయైర్విమానై యేషాం బృహత్ కటితటా స్మిత శోభిముఖ్య కృష్ణాత్మనాం న రజ ఆదధురుత్స్మయాద్యై అనే ఈ శ్లోకంలో చెప్తున్నారు. ఏమంటున్నారు అంటే, విషయాసక్తి ఉన్నవారికి అక్కడ ప్రవేశం లేదు. ఆ విషయాసక్తి చుట్టూ కనబడేటువంటి భౌతిక ప్రపంచం తాలూకు విషయాసక్తి కావచ్చు, లేకపోతే నడిచేటువంటి మానవుల మీద లేదా శరీరాల మీద ఉండేటువంటి ఆసక్తి అయినా కావచ్చు. ఏ రకమైనటువంటి ఆసక్తికి అక్కడ చోటు లేదు. ఏ విషయాసక్తి లేని వారే అక్కడికి చేరుతారు. మనసులో కృష్ణాత్మనాం, కేవలం శ్రీకృష్ణుడు ఆ శ్రీమన్నారాయణమూర్తి మాత్రమే నిండి ఉన్నవారు మాత్రమే అక్కడికి చేరతారు. వేరే వారికి అక్కడ ప్రవేశం లేదు అని చెప్తున్నారు. యత్ సంకులం హరిపదానతి మాత్ర దృష్టై వైదూర్య మారకత హేమమయైర్విమానై యేషాం బృహత్ కటితటా స్మిత శోభిముఖ్య కృష్ణాత్మనాం న రజ ఆదధురుత్స్మయాంద్యై అనే ఈ శ్లోకంలో. అదేం పనండి, వెళితే వెళ్ళారు, వైకుంఠం దాకా వెళ్ళారు కదా, అంత సంపద ఇంకెక్కడా దొరకదు కదా. ఇలా మొత్తం ఫ్లోరింగ్ మొత్తం మరకత శిలలతో వేయటమని కానీ, లేకపోతే వైడూర్యాలతో చేయటమని కానీ, మొత్తం ఇల్లంతా బంగారంతో కట్టడం అనేది కానీ ఎక్కడా కుదరదు కదా. అందులో హేమమయైర్విమానై అని ఇటుకలు కూడా బంగారపు ఇటుకలు అంటున్నారు. బంగారు ఇటుకలతో, బంగారు తాపడం లేకుండా చక్కగా కట్టినటువంటి ఇళ్ళు కదా. చూసి కాస్త ఆనందిస్తే పోయేదేముంది. ఎక్కడైనా సరే సంపద అనేది చూస్తే కళ్ళకు హాయిగా కనిపిస్తుంది కదా. సంపదను చూసి ఎంజాయ్ చేస్తే తప్పేంటి? సంపద కావాలి కావాలి అని మిగతా వాళ్ళందరూ బాధ కూడా పడుతున్నప్పుడు, అవసరమైతే దానికోసం పెడదారి పట్టడానికి కూడా సిద్ధమై ఉన్నప్పుడు, వీళ్ళు మాత్రం కనీసం సంపదను కళ్ళతో కూడా చూడకపోవటం, సరిగ్గా పట్టించుకోకపోవటం అనేది సో బ్యాడ్ అని అంటే, దానికి బ్రహ్మగారే చెప్తున్నారు, సంపదకు అక్కడ పెద్దగా విలువ లేదు. ఎందుకు లేదు? శ్రీరూపిణి క్వణయతి చరణారవిందం లీలాంబుజేన హరిసద్మని ముక్తదోష సంలక్ష్యతే స్ఫటిక కుడ్య ఉపేత హేమ్ని సమ్మార్జతీవ యదనుగ్రహణే అన్యయత్న అని. శ్రీహి లక్ష్మీదేవే మీరు చెప్పేటువంటి సంపదలు కావు, సంపదలకు అధిదేవత సిరుల తల్లి ఆవిడ శ్రీహి. రూపిణి, నిజమైన సౌందర్యం అనేది ఆవిడలో ఉంది అని అందరూ ఒప్పుకుంటారు. శ్రీహి రూపిణి క్వణయతి చరణారవిందం, అక్కడే ఉంటుంది. ఆయన భార్య అని చెప్పుకుంటారు కదా, అక్కడే ఉంటుంది. కానీ అక్కడ గట్టిగా అడుగులు వేస్తూ నడవదు, గడగడగడ గజ్జలు ఘల్ ఘల్ ఘల్మంటూ అక్కడేమి నడవదు. శ్రీ రూపిణి క్వణయతి చరణారవిందం, తన పాదాలకు ఉండేటువంటి, తన కాళ్లకు ఉండేటువంటి గజ్జలు సన్నటి శబ్దం చేసేట్లుగా తన యొక్క పద్మాల్లాంటి, తామర పువ్వుల్లాంటి పాదాలను మెల్లగా వేస్తుంది. అడుగు తీసి అడుగు వేసేటప్పుడు శబ్దం మినిమంగా ఉండేటట్లుగా చూసుకుని వేస్తుంది. శ్రీహి రూపిణి క్వణయతి చరణారవిందం, అడుగు తీసి అడుగు వేసేటప్పుడు శబ్దం ఎక్కువైపోతుందేమో అని భయం కలుగునట్లుగా వేస్తుంది. దాంతో ఆవిడ కాలి గజ్జెల శబ్దం అతి తక్కువ స్థాయిలో, క్వణయతి అంటే అతి తక్కువ స్థాయిలో వినిపిస్తుంది.
శ్రీరూపిణీ క్వణయతి చరణారవిందం లీలాంబుజేన. ఆవిడ చేత్తో సహజంగానే తామర పువ్వును పట్టుకుని తీరాలి కదా, తామర పువ్వు చేత్తో పట్టుకునే ఉంటుంది. తామర పువ్వేమో కిందకు ఉంటుంది, కొంచెం పెద్ద తామర పువ్వు లేదా తూడు ఎక్కువగా ఉండేటువంటి తామర పువ్వు పట్టుకుంది ఆవిడ. ఆట కోసమనో లేదా లీలగా పట్టుకునేటువంటి తామర పువ్వు అది. లీలాంబుజైన హరిసద్మని ఆయన యొక్క పర్సనల్ బిల్డింగ్లో లేదా ఆయన యొక్క సొంత భవనంలో ఈవిడ తిరుగుతూ ఉంటుంది. ముక్తదోష, మిగతా మానవలోకంలో ఉండేటట్లుగా ఆవిడ దోషాలతో కలిసి ఉండదు. మానవలోకంలో ఎక్కడ ఆ శ్రీ అనేది వచ్చినా సరే కాస్తంత దోషం కలిసేందుకు అవకాశం ఉంటుంది, కానీ అక్కడ మాత్రం ఏ దోషము లేదు ఆవిడికి. పాపం ముక్త దోష, దోషాలు లేనటువంటి రూపంలో తిరుగుతుంది. కానీ తిరిగేటప్పుడు ఎలా కనిపిస్తోంది అంటే సంలక్ష్యతే స్ఫటిక కుడ్య ఉపేత హేమ్ని సమార్జతీవ. ఆ శ్రీమన్నారాయణుడు ఉండేటువంటి ఆ బిల్డింగు, ఈ లక్ష్మీదేవి గారు అడుగులు తీసి అడుగులు మెత్తగా వేస్తున్నటువంటి బిల్డింగు స్ఫటికాలతో చేసినటువంటి బిల్డింగు. ఇందాక వైడూర్యాలు లేదా మారకతాలు, హేమాలు ఇవన్నీ అయిపోయినాయి కదా, ఇది స్ఫటికాల భవనం, స్ఫటిక భవనం. ఆ స్ఫటిక భవనంలో కూడా ఒక ఇటుకకు మరొక ఇటుకకు జాయింట్ చేసేటప్పుడు బంగారాన్ని మధ్యలో పెట్టారు. స్ఫటిక కుడ్య ఉపేత హేమ్ని. ఆ బంగారంతో తాపడం చేసినటువంటి మధ్యలో జాయింట్స్ అవి బంగారంతో ఉండేటువంటి ఈ అందమైన ఈ భవనంలో ఈవిడ తామర పువ్వు పట్టుకుని నిదానంగా అడుగులు తీసి అడుగు వేస్తుంటే ఆ తామర పువ్వు నేలకు పూర్తిగా జారి నేలకు తగులుతున్నట్లుగా కనిపిస్తుంటే ఎలా అనిపిస్తోంది అంటే సమ్మార్జతీవ, ఊడుస్తోంది అని అనిపిస్తోంది. ఈ లక్ష్మి అనేటువంటి మహానుభావురాలు ఒక చీపిరి కట్టలాంటి ఈ తామర పువ్వును తీసుకుని, స్ఫటికం కదా, స్ఫటికంతో చేసింది కదా, చీపిరి కట్ట అంటే కొబ్బరి పుల్లలతోనూ ఇంకో దాంతోనూ చేసిన దాంతో ఊడిస్తే స్క్రాచెస్ పడిపోతాయి అనే భయంతో అన్నట్లుగా తామర పువ్వు తీసుకుని ఊడుస్తున్నట్లుగా కనిపిస్తోంది. సమ్మార్జతీవ లక్ష్యతే సంలక్ష్యతే. ఆవిడ తనను తాను అక్కడ అలా ప్రజెంట్ చేసుకుంటోంది. ఇక్కడ హడావిడిగా గజ్జలు ఘల్ 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 అనుకుంటూ తిరిగేటువంటి ఆ శ్రీమన్ మహాలక్ష్మి అక్కడికి వచ్చేసరికి తన ప్రభావాన్ని తగ్గించుకుని నిదానంగా అడుగులేస్తోంది. ఇక్కడ అందరితోనూ ఎక్కడ లేని పనులు చేయించేటువంటి ఆ శ్రీమన్ మహాలక్ష్మి అక్కడికి వెళ్ళేసరికి ఆ స్ఫటిక కుడ్యంలో అంటే స్ఫటికం గోడలలో, స్ఫటికం తాలూకు గోడలలో ఆవిడ తామర పువ్వు పట్టుకుని తిరుగుతుంటే ఆ ప్రతిబింబం అనేది ఆవిడేదో ఊడుస్తోంది అన్నట్లుగా కనిపిస్తోంది. అలా కనిపించేటట్లుగానే ఆవిడ నడుచుకుంటోంది. ఆశ్చర్యం ఏంటంటే యదనుగ్రహణే అన్యయత్న. ఈ శ్రీమన్మహాలక్ష్మి తాలూకు అనుగ్రహం కావాలి అనే అందరూ అన్యులు, ఆ వైకుంఠంలో ఉన్నవారు కాక మిగతా అందరూ కూడా నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంటారు. యదనుగ్రహణే అన్యయత్న. ఆవిడేమో నన్ను అనుగ్రహింపజేసుకోవడం దేవుడు ఎరుగు, నేను అనుగ్రహింపజేసుకోవాల్సిన ఆయన ఒక ఆయన ఉన్నాడు అన్నట్లుగా ఆ వైకుంఠంలో తిరుగుతోంది అని బ్రహ్మగారు శ్రీరూపిణీ క్వణయతి చరణారవిందం లీలాంబుజైన హరిసద్మని ముక్తదోష సంలక్ష్యతే స్ఫటిక కుడ్య ఉపేత హేమ్ని సమార్జతైవ యదనుగ్రహణే అన్యయత్న అనే ఈ శ్లోకంలో చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు అని తేలిపోయింది. సంపదలకు అక్కడ విలువ లేదు, సంపదల కోసం చేసేటువంటి ప్రయత్నానికి అక్కడ విలువ లేదు. ఆ సంపదలను ఇచ్చేటువంటి దేవతే ఆయన్ని అనుగ్రహింపజేసుకోవటానికి ప్రయత్నం చేసుకునేటువంటి స్థలం అది. కాబట్టి ఆయన్ని అనుగ్రహింపజేసుకునే వారికి మాత్రమే అక్కడ చోటు, వారు మాత్రమే అక్కడ ఉన్నారు. వాళ్లలో ఒకటిగా ఈవిడ మారిపోవడానికి ఇష్టపడుతోందే కానీ ఈవిడ విడిగా తన యొక్క ఉనికిని చూపించుకోవటానికి ఉత్సాహపడట్లేదు అని చెప్తున్నారు. సంపదల మీద ఆశలు లేని వారికే అక్కడ ప్రవేశం అని స్పష్టంగా చెప్తున్నారు. ఈ రకంగా చూసుకుంటే వైకుంఠ వర్ణనలో మొదటి శ్లోకంలో మాత్సర్యం లేకపోతేనే వైకుంఠానికి ప్రవేశం అని చెప్పినట్లయింది. రెండవ శ్లోకంలోనేమో మొదటి శ్లోకంలో విషయస్పృహ, రెండవ శ్లోకంలోనేమో మాత్సర్యం, మూడవ శ్లోకంలోనేమో అసూయ, నాలుగవ శ్లోకంలోనేమో ఈ రకమైనటువంటి విషయాసక్తి లేకపోవటం, ఐదవ శ్లోకంలో
సంపదల మీద ఆశ లేకపోవటం అనేటువంటివి వైకుంఠానికి చేరటానికి మార్గాలు అన్నట్లుగా సుమారుగా చెప్పినట్లయింది. అక్కడ ఉండేటువంటి వారికి ఈ లక్షణాలు ఉంటాయి అని చెప్పినట్లయింది. ఎవరైనా మనలో ఒకళ్ళు లేచి, ఏమండి ఇన్ని లక్షణాలే గనక ఉన్నట్లయితే, ఇన్ని మంచి లక్షణాలు, అసూయ లేకపోవటం, విషయాసక్తి లేకపోవటం, మాత్సర్యం లేకపోవటం, సంపదల మీద ఆశ లేకపోవటం, అతి విషయాసక్తి ఉండకపోవటం లాంటి లక్షణాలే గనక ఉన్నట్లయితే, ఎవరికి ఉన్నా సరే, ఎవరికి ఈ లక్షణాలు ఉన్నా సరే, వారున్న ప్రదేశం వైకుంఠమే అవుతుంది కదండి. వారు వైకుంఠంలో ఉన్నంత హాయిగా సుఖంగా ఏ లోకంలో ఉన్నా సుఖంగా జీవించగలుగుతారు కదండి. వైకుంఠానికే ఇది ప్రత్యేకం అని ఎందుకండి చెప్పుకోవటం అని అడిగితే, బ్రహ్మగారు 4 ముఖాలతోనూ ఎస్ చెప్పవలసిందే. ఈ లక్షణాలు ఏవీ లేకపోతే, ఈ లక్షణాలు లేని వారు ఉన్న చోటు ప్రత్యక్ష వైకుంఠమే అని చెప్పుకోవలసిందే. ఈ లక్షణాలు లేకుండా అభ్యాసం చేసుకుని ఆ అభ్యాసం ద్వారా వైకుంఠానికి చేరమని చెప్పటం ద్వారా, లక్షణాలు లేకుండా, ఈ అసూయ ఇలాంటి దుర్లక్షణాలు లేకుండా ఉండమని చెప్పటమే తాత్పర్యం అని 4 ముఖాలతోనూ ఏకకాలంలో చెప్పేటువంటి అవకాశం ఉంది. కాబట్టి బ్రహ్మగారు 4 ముఖాలతో చెప్పేటువంటి ఈ ప్రధానమైన విషయాన్ని మనం గట్టిగా గమనించుకుని, ఏ రకమైన అవలక్షణాలు లేకపోవటమే మనిషిని వైకుంఠం దాకా తీసుకెళ్లేటువంటి సాధనం అనే విషయాన్ని గట్టిగా మనం దృష్టిలో ఉంచుకుని దానికి కావాల్సినటువంటి ప్రయత్నాన్ని చేసుకుందాం. అదే సమయంలో ఈ లక్షణాలతో సంబంధం లేకుండా, ఈ అవలక్షణాలు లేకుండా శుద్ధమైనటువంటి హరిభక్తితో వైదికమైనటువంటి కర్మాచరణం చేసుకుంటూ నిష్కామ కర్మాచరణ ద్వారా ఆ హరి సన్నిధికి వెళ్ళేందుకు మనం కూడా ఒక చిన్నపాటి ప్రయత్నమైన కనీసం చేసుకుందాం. మనల్ని అలాంటి ప్రయత్నం తాలూకు మార్గంలో నడిపించవలసిందిగా ఆ జగజ్జన్మ స్థితి లయ కారణమైనటువంటి శ్రీనివాస పరమాత్ముని భక్తిగా ప్రార్థించుకుందాం. ఇక పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఈరోజు తృతీయ స్కంధం 15వ అధ్యాయంలో 12వ శ్లోకం నుంచి మనం పారాయణ చేసుకుంటున్నాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం తృతీయ స్కంధే పంచదశాధ్యాయే శ్లోకాః బ్రహ్మోవాచ మానసా మే సుతాయుష్మత్ పూర్వజాసనకాదయః చేరుర్విహాయ సాలోకాన్ లోకేషు విగతస్పృహాః త ఏకదా భగవతో వైకుంఠస్యామలాత్మనః యయుర్వైకుంఠ నిలయం సర్వలోక నమస్కృతం వసంతి యత్ర పురుషాః సర్వే వైకుంఠమూర్తయః ఏ నిమిత్త నిమిత్తేన ధర్మేణారాధయన్ హరిం యత్ర చాద్యః పుమానాస్తే భగవాన్ శబ్దగోచరః సత్వం విష్టభ్య విరజం స్వానాన్నో మృడయన్ వృషః యత్ర నైశ్రేయసం నామ వనం కామదుఘైర్ద్రుమైః సర్వర్తు శ్రీభిర్విభ్రాజత్ కైవల్యమివ మూర్తిమత్
వైమానికాః సలలనాశ్చరితాని యత్ర వైమానికాః సలలనాశ్చరితాని యత్ర గాయంతి యత్ర శమలక్షపణాని భర్తుః గాయంత్రి యత్ర సమరక్షపణాని భర్తుః అంతర్జలేను వికసన్మధుమాధవీనాం అంతర్జలేను వికసన్మధుమాధవీనాం గంధేన ఖండితధియోప్యనిలం క్షిపంతః గంధేన ఖండితధియోప్యనిలం క్షిపन्तः పారావతాన్యభృతసారసచక్రవాక పారావతాన్యభృతసారసచక్రవాక దాత్యూహహంసశుకతిత్తిరిబర్హిణాం యః ధాత్యూహహంససుకతిత్తిరిబర్హిణాం యః పారావతాన్యభృతసారసచక్రవాక దాత్యూహహంసశుకతిత్తిరిబర్హిణాం యః పారావతాన్యభృతసారసచక్రవాక దాత్యూహహంససుకతిత్తిరిబర్హిణాం యః కోలాహలో విరమతే చిరమాత్రముచ్చైః కోలాహలో విరమతే చిరమాత్రముచ్చైః భృంగాధిపే హరికథామివ గాయమానే భృంగాధిపే హరికథామివ గాయమానే మందారకుందకురవోత్పల చంపకార్ణ మందారకుందగురవోత్పల చంపకార్ణ పున్నాగనాగబకులాంబుజ పారిజాతాః పున్నాగనాగబకులాంబుజ పారిజాతాః మందారకుందకురవోత్పల చంపకార్ణ పున్నాగనాగబకులాంబుజ పారిజాతాః మందారకుందగురవోత్పల చంపకార్ణ పున్నాగనాగబకులాంబుజ పారిజాతాః గంధేర్చితే తులసికాభరణేన తస్యాః గంధేర్చితే తులసికాభరణేన తస్యాః యస్మింస్తపస్సు మనసో బహుమానయంతి యస్మింస్తపస్సు మనసో బహుమానయంతి యత్సంకులం హరిపదానతిమాత్రదృష్టైః యస్సంకులం హరిపదానతిమాత్రదృష్టైః వైదూర్యమారకతహేమమయైర్విమానైః వైదూర్యమారకతహేమమయైర్విమానైః యేషాం బృహత్కటితటాస్మితశోభిముఖ్యః యేషాం బృహత్కవితరాస్మితశోభిముఖ్యః కృష్ణాత్మనాం నరజ ఆదధురుత్స్మయాద్యైః కృష్ణాత్మనాం నరజ ఆదధురుత్స్మయాద్యైః శ్రీరూపిణీ క్వణయతి చరణారవిందం శ్రీరూపిణీ క్వనయతి చరణారవిందం లీలాంబుజేన హరిసద్మని ముక్తదోష లీలాంబుజేన హరిసద్మని ముక్తదోష సంలక్ష్యతే స్ఫటిక కుడ్య ఉపేత హేమ్ని సంలక్ష్యతే స్ఫటిక కుడ్య ఉపేత హేమ్ని సమ్మార్జతీవ యదనుగ్రహణేన్యయత్నః సమ్మార్జతీవ యదనుగ్రహణేన్యయత్నః వాపీషు విద్రుమతటాస్వమలామృతాప్సు వాపీషు విద్రుమతటాస్వమలామృతాప్సు ప్రేష్యాన్వితాని జవనే తులసీభిరీశం ప్రేష్యాన్వితాని జవనే తులసీభిరీశం అభ్యర్చ్యతి స్వలకమున్న సమీక్ష్య వక్త్రం అభ్యర్చ్యతి స్వలకమున్న సమీక్ష్య వక్త్రం ఉచ్ఛేషితం భగవతేద్యమతాంగయచ్ఛ్రీః ఉచ్ఛేషితం భగవతేత్యమతాంగయచ్ఛ్రీః ఇతి ఇతి శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం తృతీయస్కంధే తృతీయస్కంధే పంచదశాధ్యాయే శ్లోకాః పంచదశాధ్యాయే శ్లోకాః ఈ శ్లోకాల్లో ఉత్తమమైనటువంటి వర్ణన
ఎంతోమంది కవులకు ఆదర్శం. ప్రఖ్యాతి చెందినటువంటి కాళిదాసు, అలాగే ఎంతోమంది ఆలంకారిక కవులున్నారు. ఆ సంస్కృత కవులందరూ కూడా ఈ భారత రామాయణాలు చక్కగా ఆస్వాదించి అధ్యయనం చేసి అందులో ఉన్నటువంటి ఉపమాన ఉపమేయాది ఆ అలంకారములన్నీ పట్టుకుని అందంగా కావ్యాలు రాసి ప్రసిద్ధి చెందారు. వాళ్ళందరికీ, ఆ కవులందరికీ ఆ వాల్మీకి వ్యాసుడే ఆధారం అని ఈ శ్లోకాలు చదువుతుంటే స్పష్టంగా తెలిసిపోతుంది. అంత చక్కని ఉత్తమమైన వర్ణనాత్మకమైనటువంటి శ్రీమద్భాగవత కథను మనందరం ఆచార్యుల వారి ద్వారా ఎంతో ఆనందంగా శ్రవణం చేశాం. అవన్నీ స్మరించుకుంటూ క్షమా ప్రార్థనాదులు పలుకుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల. ఆశ్రమములో గోసేవ, గోవుల దానము స్వీకరించుట, మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును. మూలికా వైద్యము, గోపంచగవ్య వైద్యము చేయబడును. యంత్రములు, తావీదులు ఇవ్వబడును. శాంతి హోమములు చేయబడును. మీ ఆత్మీయుల పుట్టినరోజు, పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి. మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు. చేరదలిచిన వారు సంప్రదించండి. శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల, తాడేపల్లిగూడెం 2. సెల్ నంబర్స్ 7981356374, 9618034 138.